ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇందాకటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. ఏదో పనిలో పడి మర్చిపోయాను. అసలు ఏంటా కంగారు? వియంకులు ఇంకా పెళ్లి మండపానికి రాలేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. సరే, వెళ్ళి చూద్దాం పద. మీ గురించే మాట్లాడుకుంటున్నాం. వియ్యంకులు పెళ్లికొడుకు ఇంకా రాలేదని టెన్షన్ పడుతున్నాడు గోపి. త్వరగానే స్టార్ట్ అయ్యాం. మధ్యలో ట్రాఫిక్ వల్ల లేట్ అయింది. అవును, అబ్బాయి ఒక గంట క్రితమే మా ఇంటికొచ్చాడు. మేం పలకరిస్తున్నా మాట్లాడకుండా ఏదో ఆలోచనలు సీరియస్గా వెళ్ళిపోయాడు. ఎందుకొచ్చాడో ఎందుకెళ్ళిపోయాడో ఆ కోపమేంటో అర్థం కాలేదు. చాలా టెన్షన్ పడ్డాం. అంటే పల్లవితో ఏదో మాట్లాడాలని వచ్చినట్టున్నాడు. తను పూజలో ఉందేమో. గౌరీ పూజ హడావిడి అవి ఉంటాయి కదా. అలా ఏదో హడావిడిలో పల్లవి కనిపించలేదేమో. మాట్లాడటం కుదరక కొంచెం కోపంగా ఏం పట్టినట్టు వచ్చేసుంటాడు అంతే. చిన్నప్పటి నుంచి అంతే. వాడు అప్పుడప్పుడు అలానే చేస్తూ ఉంటాడు. మీరేం మనసులో పెట్టుకోకండి. బామ్మా, దేవుడి దయవల్ల అంతా మంచి జరుగుతుంది. పిల్లా పాపలతో నిండు నూరేళ్లు నువ్వు చల్లగా ఉండాలమ్మా. లేకమ్మా, లేకు. ఇదేంటి, పెళ్లి కూతురికి ఇంకా బుగ్గను చుక్క పెట్టలేదు, బాస్కం కూడా కట్టలేదు? ఏం చెప్తాం, అక్కా చెల్లెళ్ళెప్పుడూ ఒకళ్ళ నొదిలి ఒకళ్ళు ఉండరు. సోది మాట్లాడుకుంటూనో ఏదో ఒక అల్లరి చేస్తూనే ఉంటారు. అది లేకపోతే దీనికి తోచదు, ఇది లేకపోతే దానికి తోచదు. ఈ పెళ్లి పనులన్నీ మా గోపితో సమానంగా మేదేసుకుని ఏదో పనిలో ఉండుంటుంది. ఈవిడిగారేమో అనూష వచ్చి బుగ్గను చుక్క పెట్టాలని కూర్చుంది. అవును, వీళ్ళిద్దరూ చక్కగా ఉంటారు. ఒకరికొకరు కలిసిపోయి వీళ్ళని చూస్తే ముచ్చటేస్తుంది. అవునవును, రేపు పెళ్ళయ్యాక బాగా కలిసి ఉంటారు అక్కా చెల్లెళ్ళిద్దరూ. సరే సరే, ఇంతకీ అక్కని వదిలి చెల్లెలు ఏం పని చేస్తుంది? ఇంతకన్నా ముఖ్యమైన పని ఏముంటుంది చెప్పండి? ఆ ఫోన్ ఛార్జింగ్ పెట్టుండదు. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తానుండండి. అనూష, నువ్వు లేకపోతే నా కంగారని తెలుసు కదా. దొంగ మొహం దానివే. ఇక్కడుండకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? రా, చెప్తా నీ పని. పెళ్ళయ్యే వరకు నా పక్కనే ఉండాలి నువ్వు. ఇంకెందుకు టెన్షన్ పడతావు అనుష? ఇద్దరం కలిసి డిసైడ్ అయ్యాం కదా, సిటీ వదిలి వెళ్ళిపోదాం. మనం సిటీకి వెళ్ళడం అవసరమా? అదేంటి? అక్క పెళ్లి చూడకుండా నేను ఎలా ఉండగలను కార్తీక్? చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం, మనసు ఆగట్లేదు. నీకు పెద్ద దండం అనుష. ఇదే మరి, మీ మగాళ్లకు ఎమోషన్స్ సెంటిమెంట్స్ తక్కువ. నా ప్లేస్ లో ఉండి ఆలోచించు. ఎమోషన్స్ సెంటిమెంట్స్ తక్కువ అని ఎవరు చెప్పాడు? మీరేడిస్తే నలుగురు వచ్చి బాధపడి సపోర్ట్ చేస్తారు. మా మగాళ్ళు ఏడిస్తే మొహం మీద నవ్వుతారు.
అందుకే మా మూడ్స్ ఎమోషన్స్ కనిపించకుండా మడిచి పాకెట్లో పెట్టుకొని మూవ్ అవుతాం. అది కాదు కార్తీక్, అక్కకి నాకు ఉన్న బాండింగ్ అలాంటిది, అర్థం చేసుకో. లేచిపోదాం అన్నావు, సర్దుకొని వచ్చాను. ఇప్పుడేమో తిరిగి వెళ్ళి అక్క పెళ్లి చూడాలి అంటున్నావు. అర్థం చేసుకోవేంటి? ఇప్పుడేమంటావ్? అది కాదు అనూష. నేనే వెళ్ళిపోదామన్నాను కానీ మా అక్క పెళ్లి చూడకుండా నేను ఉండలేను. నేను లేకపోతే అక్క పెళ్లి మండపానికి కూడా వెళ్ళదు. అనుష, నువ్వు పెళ్లికి వెళ్తే చరణ్ నిన్ను చూస్తాడు, అప్పుడు పెళ్లి ఆగిపోతుంది. అది ఆలోచించు. నన్ను ఎవరూ చూడకుండా అక్క పెళ్లి చూస్తాను కార్తీక్. అంటే అనుష, నువ్వు రాసిన లెటర్ని మీ అక్క చదువు ఉంటే మీ మావికి చెప్తుంది కదా. ఇలాంటప్పుడు నువ్వు పెళ్లి మండపంలో కనిపిస్తే ఎంత గొడవ చేస్తారో ఏమో. నువ్వు లెటర్లో అప్పుడే మనం ప్రేమించుకున్నట్టు రాసావు కాబట్టి పల్లవితో పాటు మీ మావయ్య వాళ్ళందరికీ మనం లేచిపోయామని తెలిసిపోయి ఉంటుంది. ఆల్రెడీ ఇప్పటికీ మన గురించి వెతుకుతూ ఉండుంటారు. ఈ టైంలో లేచిపోయిందని నిన్ను మనసులో బాగా తిట్టుకుని కూడా ఉంటారు. అలా అయితే ముందు మనం పెళ్లి దగ్గరికి వెళ్దాం, అక్కడ మావయ్యతో మాట్లాడదాం, ఆ తర్వాత ఏం చేయాలో నిర్ణయించుకుందాం. కొంచెం రిస్కేమో అనుష, ఇంకోసారి ఆలోచించు. అక్క పెళ్లి నేను చూడాలి కార్తీక్, ప్లీజ్. మనం ఒక డెసిషన్ తీసుకున్నాక దానికి కమిట్మెంట్తో ఉండాలి. నువ్వు ఇలా సెంటిమెంట్కి పోయి మన లవ్ని క్రిటికల్ చేయొద్దు. ఆల్రెడీ మనం పెళ్లి చేసుకున్నాం, భార్యాభర్తలు, అది నువ్వు మర్చిపోవద్దు. నీ యోగక్షేమాలు కూడా నాకు చాలా అవసరం. అక్కడ నీకేదైనా అవమానం కానీ నీ వల్ల గొడవ కానీ జరిగితే నేను తట్టుకోలేను అనుష. నా భార్యకి ఏ చిన్న అవమానం జరిగినా నేను తట్టుకోలేను అనుష. అలాంటిదేం జరగకుండా నేను జాగ్రత్త పడతాను. ప్లీజ్ కార్తీక్, నేను మా అక్క పెళ్లి చూడాలి. లేదంటే మా అక్క పెళ్లి చేసుకోదు. నా మాట విను కార్తీక్, ప్లీజ్. ఇంట్లో అందరూ నా నిర్ణయం ఏంటని అడిగారు. పెళ్లి బట్టలతో కనిపించి పెళ్లి చేసుకోవడమే నా నిర్ణయం అని ఇండైరెక్ట్గా చెప్పాను. కానీ నా మనసు ఒప్పుకోవడం లేదు. లైఫ్లో ఏ చిన్న విషయంలో కూడా నేను కాంప్రమైజ్ అవ్వలేదు. ఇప్పుడు ఈ పెళ్లి లైఫ్కి సంబంధించిన విషయం. అసలు నేను ఎందుకు కాంప్రమైజ్ కావాలి? ఎంతగా నమ్మేను అనుష నిన్ను. ఎన్నిసార్లు నాతో నువ్వు టైం ఇవ్వు, వీలు చూసుకొని నేను నిజం చెప్తాను అంటూ అన్నావు. కాని చివరికి నన్నిలా అయోమయ పరిస్థితుల్లో నెట్టేస్తావా? ఇది ఎంత అన్యాయం అనుష. నీ ప్రేమ నాకు దక్కాలి. నీ అక్క పెళ్లి ఆగిపోకూడదు. మీ అక్క ప్రేమించిన నాతో పెళ్లి జరిగిపోవాలి. మీ మావయ్యకేమో పల్లవి సంతోషంగా ఉండాలి. మీరందరూ బాగుండాలి. నేను ఏమైపోయినా పర్వాలేదు. నా లైఫ్తో మీరందరూ కలిసి ఆటలు ఆడుతున్నారు. నా ఇష్టాలకి నా ప్రేమకు వాల్యూ లేదా? అసలు మధ్యలో నేనేమైపోతానో, నా లైఫ్ స్పాయిల్ అవుతుందని పట్టించుకునే పని లేదా? నా ఫీలింగ్స్కి ఎమోషన్స్కి వాల్యూ లేదా? ఈ పరిస్థితికి తెలియకుండా గ్రాని పొరపాటు పడితే కార్తీక్ని ప్రేమించి ఆ విషయం నా దగ్గర దాచి మొత్తం తప్పుకి కారణం నువ్వే అయ్యావు. అసలు ఎక్కడున్నావు అనుష? ఎక్కడున్నావు? చెప్తున్నా వినకుండా అక్క ప్రేమం కోసం అంటూ తిరిగొచ్చు. నీకు సపోర్ట్గా తప్పక నేను వచ్చాను. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. నువ్వు లెటర్లో అంతా రాసి మళ్ళీ ఉండలేక తిరిగొచ్చు. అక్క చదివేసి ఉంటుందంటావా? ఏమో అనుష, నాకు మాత్రం ఏం తెలుసు.
ఏదో అంచనా వేయడం ఊహించడం తప్ప. అవును కార్తీక్, ఒక్క మాట తప్పుగా నోరు జారినా ఈ పెళ్లి ఏమవుతుందో తెలియట్లేదు. దేవుడా, అంతా సవ్యంగా జరగాలి. ముందు నువ్వు మీ అక్కతో జాగ్రత్తగా మాట్లాడు. తనకి చరణ్ నిన్ను ప్రేమిస్తున్న విషయం తెలిసిందో లేదో దాన్ని బట్టి మాట్లాడు. అలాగే కార్తీక్. అంతేగాని ఎమోషనల్ అయిపోయి నోరు జారకం, మొత్తానికి మోసం వస్తుంది. అన్నీ ఆలోచించాను కార్తీక్, నా జాగ్రత్తలో నేనుంటాను. ఇప్పటికే అక్క నేను కనిపించట్లేదని కంగారు పడుతూ ఉండొచ్చు. నేను వెళ్ళి కనిపించి పల్లవిని రిలాక్స్ చేస్తాను. సరే, జాగ్రత్తను. భయంగా ఉంది కార్తీక్. ఫస్ట్ నువ్వు టెన్షన్ పడకు, ఏమీ కాదు, వెళ్ళు. ఇష్టం లేని పెళ్లి చేసుకుని జీవితంతో నరకం అనుభవించలేను. ఆ సోడా పుట్టిని చూస్తేనే నాకు నచ్చదు. అలాంటి దశలో పల్లవితో నాకు పెళ్ళేంటి? అన్నయ్యని ఏదో ఒక రకంగా నేను కాపాడుకుంటాను. ఆ ఫైనాన్షియల్ స్ట్రగల్ నుంచి ఏదో ఒక రకంగా బయటపడే ఆలోచన చెయ్యొచ్చు. ముందు ఈ పెళ్ళి ఆపాలి, లేదంటే నా జీవితం బలైపోతుంది. ఎస్. కార్తీక్, అక్కడే ఆగు. దేవుడా, వీడికే కనిపించాలా? అనూషకి జాగ్రత్త చెప్పి నేను బుక్ అయిపోయానేంటి? ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. ఎక్కడున్నావేంటి? అదేం చరణ్, గోపి గారి ఫ్యామిలీ ఎప్పటినుంచో తెలుసు. వాళ్ళింట్లో పెళ్లికి నేనెలా రాకుండా ఉంటాను? నువ్వు ఫ్యామిలీ కోసం వచ్చావా, అనూష కోసం వచ్చావా? అఫ్కోర్స్ అనూష నా ఫ్రెండ్, తన ద్వారా ఫ్యామిలీ క్లోజ్ అయ్యాను. ఏవో పాత గొడవలు మనసులో పెట్టుకున్నట్టున్నావు. సారీ చరణ్. నీ సారీ నాకు అక్కర్లేదు. నిన్నొక విషయం అడుగుతాను, చెప్పు కార్తీక్. పెళ్లిపేట లెక్కబోతూ ఇప్పుడెందుకు చరణ్? తర్వాత మాట్లాడుకుందాం. ఆ కార్తీక్, ఇప్పుడే మాట్లాడాలి. దాని మీదే నా లైఫ్ డిసైడ్ అయ్యింది. నువ్వు అనూషని లవ్ చేసావా? ఇప్పుడు ఏం చెప్తే ఏ స్టెప్ తీసుకుంటాడో, ఏం గొడవ చేస్తాడో ఏం అర్థం కావట్లేదు. నిన్నే అడిగేది కార్తీక్, చెప్పు. నువ్వు అనూషని లవ్ చేస్తున్నావా? లవ్ చేయట్లేదంటే అనూషని నిలదీస్తాడు, లవ్ చేస్తున్నాను అంటే ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో. ఏం చెప్పాలి ఇప్పుడు? కార్తీక్, ప్లీజ్ సమాధానం చెప్పు. లవ్ చేస్తున్నాను చరణ్. నువ్వు నిజంగానే అనూషని లవ్ చేస్తున్నావా? నిన్నే, నువ్వు నిజంగానే అనూషని లవ్ చేస్తున్నావా, లేదంటే అనూషలో చెప్పమందా? అనూషాలా చెప్పమంటాం ఏంటి? నేను లవ్ చేస్తున్నాను చరణ్. నిన్ను లవ్ చేయడం ఏంటి? ఐ మీన్, ఆ విషయం అనూష నాకెందుకు చెప్పలేదు? నీకెందుకు చెప్పాలి? అసలు మా లవ్ గురించి నీకేంటి అంత ఇంట్రెస్ట్? ఎందుకంటే అనూషని నేను లవ్ చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు అనూష నాకు ఏ విషయం క్లారిటీగా చెప్పకపోవడం వల్లే నా లైఫ్ రిస్క్లో పడిపోయింది. ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఆల్రెడీ పల్లవిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యావు కదా, ఇప్పుడు మళ్ళీ లేనిపోనివి ఎందుకు? నా లైఫ్ నా ఇష్టం, నా పెళ్లి నా నిర్ణయం కార్తీక్. అసలు పల్లవిని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి ఇప్పుడు తెలిచేస్తాను. చరణ్, ప్లీజ్ చరణ్, అర్థం చేసుకో, అర్థం చేసుకో. వదులురా చరణ్, ప్లీజ్ చరణ్. చరణ్,
ఏంటి శేఖర్ గారు, ఏం మాట్లాడుతున్నారు? బిజినెస్ విషయాన్ని చరణ్తో ఎందుకు చెప్పారు? గోపి గారు కాబోయే వియ్యంకులు. ఆల్రెడీ నేను మాట్లాడేశాను. ఆ లోన్ మనకి కన్ఫర్మ్ శేఖర్ గారు. లోన్ రాగానే నేను ఫైనాన్షియల్ స్టేటస్ని సెట్ చేస్తాను. రిస్క్ ఏం లేదు. ఈ ఫైల్ మీద నేను సంతకం చేయకపోతే లోన్ ఆగిపోతుంది. ఒకవేళ అదే జరిగితే మీ ఫ్యామిలీ రోడ్డు మీదకి వస్తుంది. ఇంతలో మీరు ఆ విషయాలన్నీ చరణ్తో ఎందుకు చెప్పారు? నా మేనకోడలు పల్లవిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. అయ్యో శేఖర్ గారు, మీ సజెషన్ వినకుండా బిజినెస్ లాస్ చేశాను కరెక్టే. కానీ నేను సాల్వ్ చేసుకుని అన్నీ సెట్ చేస్తానని చెప్పాను కదా. ఆ లోన్ రావడం కన్ఫర్మ్ అండి. గోపి గారు నాకు మాటిచ్చారు. సరే శేఖర్ గారు, ఉంటాను. ఏంటన్నయ్యా ఈ పరిస్థితిలో? అడుగడుగునా నా కాళ్ళు చేతులు కట్టేస్తున్నాయి. ఇప్పుడు నేను ఈ పెళ్ళి ఆపితే ఖచ్చితంగా గోపి గారు లోన్ రాకుండా ఆపేస్తారు. నువ్వు పీకల్లోతులో మునిగిపోయావని ఇప్పుడు అర్థమవుతుంది. వదిన నువ్వు కలిసి ఉండాలి. నేను ఏం చేయింతేవిడా? నా తలరాత నా చేతుల్లో లేదు. వెతికి తల వంచాలా? నా లైఫ్ నా చేతుల్లో లేదా? ఇప్పుడు ఏం జరుగుతుందో? అనవసరంగా అనూష వెనక్కి వచ్చింది. తనకి సపోర్ట్గా నేను వచ్చి ఇంకా తప్పు చేశానా? ఇప్పుడంతా ఆ గోపి గారి చేతిలోనే మీ అన్నయ్య భరత్ ఫ్యామిలీ లైఫ్ కూడా డిపెండ్ అయి ఉంది. ఎన్నాళ్ళది ప్రణయం, నీ రూపమే ప్రాణం. నేను కార్తీక్ తో పీకల్లోతు ప్రేమలో పడిపోయి ఉన్నాను. ఉలి చెక్కిన శిల్పం. ఎన్నాళ్ళది ప్రణయం, నీ రూపమే ప్రాణం. తన ధ్యాసే చలనం, నే ఉలి చెక్కిన శిల్పం. వెతికి వెతికి చూసా రూపం, నడిచి నడిచి చేరాగమ్యం. శరణ్ ఇంకా రెడీ అవ్వలేదా? కనిపించిన హృదయం ఇక వెళ్ళకి వెళ్ళకి సఖియా, కను పాపలు నువ్వే దాటి. ఇక వెళ్ళకి వెళ్ళకి సఖియా, చిరుగుండెను నువ్వే తాకి. ఇక వెళ్ళకి వెళ్ళకి సఖియా, కను పాపలు నువ్వే దాటి. ఇక వెళ్ళకి వెళ్ళకి సఖియా, చిరుగుండెను నువ్వే తాకి. ఇప్పుడు పెళ్లికల వచ్చింది. కానీ నువ్వే ఏదో బలవంతంగా కూర్చున్నట్టు ఇబ్బందిగా అనిపిస్తున్నావు. ఏంటన్నయ్యా మొహం వేలాడేస్తూ అలా నీరసంగా డల్గా ఉన్నావు? అసలు పెళ్ళవుతుందన్న సంతోషమే లేదు. చరణ్, నీతో నేను మాట్లాడాలి. అసలు నువ్వు పెళ్లి ఇష్టపడి చేసుకుంటున్నావా? చెప్పు చరణ్. ఇప్పుడు సైలెంట్గా ఉంటే రేపు లైఫ్ లాంగ్ సైలెంట్గా ఉండాల్సి వస్తుంది. ఎందుకీ మౌనం? సమాధానం చెప్పవేంటి? నీకసలు అర్థమవుతుందా? నీ పెళ్లి జరగబోతోంది, నువ్వేమో ఇలా ఉన్నావు. అసలు అనూషాని ప్రేమించి పల్లవిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు? మేం చూసిన చరణ్
మా కళ్ళ ముందు తిరిగే చరణ్ వేరు. నువ్వు ముందులా మాకు తెలిసిన చరణ్లా లేవు. నువ్వు ఒక యాడ్ ఫిల్మ్ డైరెక్టర్వి, మేఘనా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండివి. నువ్వేమనుకుంటే అది, నీకు ఏం నచ్చితే అది సూటిగా చెప్పే తత్వం నీది. ఇప్పుడు నీలో నాకు అది కనిపించడం లేదు. నా వైపు చూడు చరణ్, నేను మాట్లాడుతుంటే ఏటో చూస్తున్నావు. నువ్వు నీలా లేవు చరణ్, క్లియర్గా అర్థమవుతుంది. నీలో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే నేచరే నీ క్యారెక్టర్. కానీ నువ్వెందుకు ఇలా ఉండబోతున్నావు? ఏం చెప్పకుండా ఎందుకు ఉండిపోతున్నావు? ఏం లేదు వదినా, నా గురించి మీకు తెలుసు కదా. తెలుసు కాబట్టే అడుగుతున్నాను. నువ్వే అన్నావు కదా నేనే ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటాను అని. మరి సొల్యూషన్ ఎక్కడా? ఇదేనా సొల్యూషన్? పల్లవిని పెళ్లి చేసుకోవడమేనా సొల్యూషన్? పెళ్ళయ్యాక ఇష్టం లేని కాపురం చేయగలవా? కారణం ఏంటో చెప్పు చరణ్. ఇప్పుడే అంతా మార్చేస్తాను. నీ లైఫ్ నువ్వు అనుకున్నట్టుగా చేస్తాను. ఇప్పుడే తేల్చేస్తాను. నువ్వు మాట్లాడకపోతే నేను కాదు, దేవుడు కూడా చూస్తూ ఉండిపోతాడు. రా చరణ్.